వరంగల్ జిల్లాలో వరుడి మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. వర్ధన్నపేట మండలం కుమ్మరిగూడెం శివారు ఎస్ఆర్ఎస్పీ కెనాల్ దగ్గర వరుడు కృష్ణతేజ్ మృతదేహాన్ని గుర్తించారు. ఆత్మహత్య కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు. హనుమకొండలోని గోకుల్ నగర్ కు చెందిన కృష్ణతేజ్ కు నర్సంపేటకు చెందిన యువతితో పెద్దలు పెళ్లి నిశ్చయం చేశారు. ఈ నెల 16న వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి పనులు కూడా మొదలైపోయాయి. చుట్టాలు బంధువులతో ఇళ్లంతా సందడిగా వాతావరణంలో మునిగిపోయింది. ఇంతలో పెళ్లి కార్డులు పంచడానికి వెళ్లి వస్తానన్న కృష్ణతేజ ఒక్కసారిగా అదృశ్యమయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు షాక్కి గురయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఎస్ఆర్ఎస్పీ కెనాల్ దగ్గర డెడ్ బాడీని గుర్తించారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, వరుడి మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. ఎందుకని ఇది ఆత్మహత్యనా హత్యనా? ఇప్పటి వరకు పోలీసులు ఏం తేల్చారు? రాధిక ఆదివారం సాయంత్రం మిస్సింగ్ అయిన దగ్గర నుంచి కూడా తన ఫోన్ కాల్ కోసం ట్రై చేశారు. అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో చివరిగా తను ఎవరితో మాట్లాడారు, తన స్నేహితులందరితో కూడా టచ్ లోకి వెళ్లి తన సమాచారం సేకరించారు. అయినా కూడా ఎక్కడ ఆచూకీ లభ్యం కాలేదు. అయితే తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయినటువంటి ప్రాంతము పల్లెవేలుపుల క్రాస్ రోడ్ దగ్గర ఎస్ఆర్ఎస్పీ వద్ద చేరడంతో అక్కడికి వెళ్లి చూడగా అక్కడ తన బైక్ కనిపించింది. కానీ తన ఆచూకీ లభించకపోవడంతో నిన్నటి నుంచి కూడా అటు ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ప్రాంగణం కూడా ఆ పోలీసులు గాలిస్తున్నారు. ఈ రోజున అంటే తను బైక్ నుంచి అది మిస్ అయిన ప్రాంతం నుంచి దాదాపు 30 కిలోమీటర్ల మేర కొట్టుకుపోయిన డెడ్ బాడీ ఎస్ఆర్ఎస్పీ కెనాల్ లోపల వర్ధనపేట మండలంలోని కుమ్మరిగూడెం క్రాస్ వద్ద లభించింది. అయితే 4 రోజుల లోపల పెళ్లిపీటలు ఎక్కాల్సినటువంటి కృష్ణతేజ ఇది సూసైడ్ చేసుకున్నాడా లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే దానిపై అయితే ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే మొదటగా సూసైడ్ కేసుగానే అనుమానిస్తున్నారు. కానీ తను సూసైడ్ చేసుకోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? తను ఇప్పటికే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కూడా పనిచేస్తున్నారు. ఏదైనా ప్రేమ వ్యవహారం ఉందా లేకపోతే బంధువులు ఏదైనా ఒత్తిడి ఉందా అనే 2 కోణాల లోపల ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక డెడ్ బాడీని అయితే ప్రస్తుతం మార్చురీకి తరలించి పోస్ట్ మార్టం చేస్తున్నారు. ఎందుకంటే తన పైన ఎవరైనా తనపై దాడి చేసి చంపే ప్రయత్నం చేశారా అనే దానిపై కూడా మరో కోణంలో పోలీసులు విచారిస్తారు. మొత్తానికి పోస్ట్ మార్టం తర్వాత తనపై సూసైడా లేకపోతే మర్డరా అనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం తన తల్లిదండ్రులు కూడా తన బంధువులు తల్లిదండ్రులు కూడా అటు పోస్ట్ మార్టం గది వద్దకు చేరుకున్నారు. దీనిపై మరికొద్ది సేపటి ప్రైమరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రాధిక, వరుడు చివరిగా ఎవరితో మాట్లాడారు? ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? కుటుంబ సభ్యులు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? అంటే ఆదివారం మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత తనకు సంబంధించినటువంటి బ్యాచ్ మేట్స్ కి అప్పుడున్నటువంటి తన స్నేహితులు, తనతో ఇంజనీరింగ్ పూర్తి చేసిన స్నేహితులు హనుమకొండ ఏరియాలో పాటు కిడ్స్ ఏరియాలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా తను కార్డ్స్ ఇచ్చొస్తాను, అదే విధంగా ఆ ఏరియాలో తన జూనియర్స్ ఉన్నారు వాళ్ళకు కూడా పెళ్లి కార్డ్స్ ఇస్తానే ఇంట్లోంచి చెప్పి వెళ్ళిపోయాడు. అయితే వెళ్ళినప్పుడు కూడా తన లోపల ఎటువంటి మార్పు కనిపించలేదు, సంతోషంగానే వెళ్ళాడంటూ కూడా అటు కృష్ణతేజ్ ఒక తల్లి చెబుతోంది. దాంతో పాటుగా తను చదువుల్లోనూ ముందుండేవాడు, ఎవరితోనూ తనకు ఎటువంటి గొడవలు కూడా లేవు, అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తి అనేటువంటి విషయాలు కూడా తల్లి చెప్తుంది. కానీ అనూహ్యంగా తను ఎందుకు ఇంత నిర్ణయం తీసుకున్నాడు అనే అంశంపైనే ప్రస్తుతం ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. అయితే 4:30 ప్రాంతం తను మిస్ అవ్వడానికి ఒక అర్ధగంట ముందే తల్లి ఫోన్ చేస్తే త్వరలోనే ఇంటికి వస్తాను, ఫ్రెండ్స్ ను కలుస్తున్నట్టు చెప్పారని తను కూడా సమాచారం ఇచ్చింది. కానీ తను ఆ అర్ధగంటలోనే ఈ నిర్ణయం తీసుకోవడానికి, ఒకవేళ తను బలవన్మరణానికి పాల్పడి ఉంటే ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? అయితే ఆ గంట లోపల ఎవరెవరిని తన స్నేహితులు ఎవరిని కలిశారు, అక్కడ ఎటువంటి చర్చ దేనికైనా చర్చలు వచ్చిందా, ఆ అంశంలోనే తను ఒత్తిడికి గురయ్యాడనే అంశంపై అయితే ప్రస్తుతం తను చివరిగా కలిసినటువంటి మిత్రులను కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా విచారిస్తున్నారు. సో ఓవరాల్ గా పోలీసుల విచారణలోనే దీనికి సంబంధించి సూసైడ్ తనకు తాను పాల్పడ్డా ఏదైతే ప్రభుత్వాలతో సూసైడ్ చేసుకునేది ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. రాధిక, థ్యాంక్ యూ వేణు.